హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 4000 వాచ్ అవర్స్ ఎప్పుడో అయిపోయాయండి. కానీ 1000 సబ్స్క్రైబర్స్ లేక నా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లే. సో, అందుకోసమే రిక్వెస్ట్‌గా అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో జోష్న కూర్చొని వాళ్ళ తాతన్న మాటలు తలుచుకొని ఫీల్ అయితూ ఉంటది. ఓటింగ్‌లో దీపే గెలిచింది. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి సీఈఓ దీప అని అంటాడుగా. అవి ఇంకా జోష్న ఎళ్ళిపోతా అంటే ఎళ్ళిపో అని గట్టిగా అంటాడుగా. అది తలుచుకుంటూ బాధపడుతూ ఉంటది. అక్కడికి పారు వచ్చి ఏమే నిన్నెవరైనా బొట్టెట్టి పిలవాలా? పద భోజనం చేద్దాం అని అనగానే జోష్న నువ్వెళ్ళు తిను అని అంటది. అప్పుడు పారు జరిగిందేదో జరిగిపోయింది మర్చిపో అని అంటా ఉంటే జోష్న లేసి ఏంటి మర్చిపోయేది? ఏంటి మర్చిపోయేది? అని మీద మీదకి సీరియస్‌గా ఎళ్తూ ఉంటది. చెప్పు ఏంటి మర్చిపోయేది? అని అనంగాల్నే పారు ఆగవే! చంపేస్తావా ఏంటి? అని అంటది. అప్పుడు జోష్న బోర్డ్ మీటింగ్‌లో అందరి ముందు నన్ను జోకర్‌ని చేశారు. ఒక పనికి మాలిన పని మనిషి ముందు బోర్డ్ మెంబర్స్ అందరూ నన్ను అవమానించారు. మా డ్యాడీ, మా తాత, మా మమ్మీ అందరూ కలిసి ఆ పని మనిషికున్న అర్హత కూడా నాకు లేదని ప్రూవ్ చేశారు అని అంటది. వెంటనే పారు ఏం చేస్తామే మన టైం బాలేదు. లేదంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు సీఈఓ ఏంటి? అని అంటా ఉంటే జోష్న ఈ మాటలు ఇప్పుడు గాదు అందరి ముందు మాట్లాడాలి అని అంటది. అప్పుడు పారు నువ్వు అడిగావు కదా! ఏమైంది? అని అడుగుతది. అందరూ చీగొట్టారు అని అనంగాల్నే పారు ఆ! నేనడిగినా కూడా అదే అంటారు. జోష్న ఏమో "నువ్వు దీపని ఎందుకు పొడవలేదు?" అని అడుగుతది. అప్పుడు పారు అదే సీఈఓగా ఉంటే పొడిచి పారేద్దామని అనుకున్నాను. హ్మ్. కానీ అది కూడా ట్విస్ట్ ఇచ్చింది అని అనగానే జోష్న ఇవన్నీ జరగడానికి కారణం బావ. బావ చేసే ప్రతి పని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. దీని వెనక కూడా అలాంటిదే ఒక కారణం ఉంది గ్రాని. అది ఏమై ఉంటుందంటావు? అని అడగంగాల్నే పారు ఏమో ఇంకేంటే అది నీ చేతగానితనం అని అనగానే జోష్న గ్రాని అని అంటా ఉంటే నువ్వు చేతగాని దానివే. కంపెనీని నడిపిచ్చే బాధ్యత నీకిచ్చారు. ఏం చేశావు? నాశనం చేశావు. మీ తాత, మీ నాన్న లాంటి తెలివైన వాళ్ళు ఉండి కూడా కంపెనీని నష్టాల్లో ఎళ్ళకుండా కాపాడలేకపోయారు అనంటది. వెంటనే జోష్న నేననుకున్నదే చేశాను. అందులో ఫెయిలయ్యాను. అందుకు దానికింత అవమానించాల్సిన అవసరం లేదు అని అంటా ఉంటే పారు నేను తప్పు చేశానన్న బాధ నీలో కొంచెం కూడా లేదు కదా అని అడుగుతది. జోష్న కాలికి తగిలిన గాయం ఎలా నడక నేర్పిస్తుందో మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలనో నేర్పిస్తుందని తాత ఎప్పుడూ చెప్తుండేవాడు. నేను చేసిన తప్పుల నుండి నేను కొన్ని నేర్చుకున్నాను. సరిదిద్దే లోపే సెండాఫ్ ఇచ్చారు. నన్ను ఓడించాలనుకున్న ఎవ్వరిని నేను వదిలిపెట్టను గ్రాని. దీపని, బావని ప్రశాంతంగా ఉండనిస్తానని అనుకున్నావా? ఈ జోష్న ఎంత డేంజరో బావకి, దీపకి తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను అని అంటది. ఇటు దీప పాలు తీసుకొని వాళ్ళ బెడ్‌రూమ్‌కెళ్తది. బెడ్ మీద కూర్చొని పాలు తాగు అని కార్తీక్‌కి పాలిస్తది. కార్తీక్ నువ్వే తాగు అని అటు తిరిగి పడుకుంటాడు. అప్పుడు దీప ఏంటి? నువ్వే తాగు అని అటు తిరిగి పడుకుంటున్నావు? అని అంటా ఉంటే నాకు నిద్రొస్తుంది అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప నీకు వచ్చేది నిద్ర కాదు కోపం. అనంటది. అప్పుడు కార్తీక్, "అబ్బా! నన్ను పడుకోనిస్తావా లేదా?" అని పడుకుంటుంటే దిండు లాక్కుంటది పిల్లో. లేచి "ఏంటిది?" అని అడుగుతాడు. అప్పుడు దీప, "అత్తనెందుకు ఇబ్బంది పెడుతున్నావా?" అని అడిగినందుకు, "నేను ఒక్క మాట అన్నానని దాన్ని పట్టుకొని సాధిస్తున్నావు. అంతేనా?" అని అనగానే కార్తీక్, "నేనెవరిని సాధించాల్సిన అవసరం లేదు" అని అంటాడు. అప్పుడు దీప, "నేను అన్న దాంట్లో తప్పేముంది చెప్పు బావ" అని అంటది. వెంటనే కార్తీక్, "చెప్తాను విను. అమ్మా, నాన్న మధ్య ఏం జరిగింది? ఎందుకు దూరంగా ఉండాల్సొచ్చింది అనేది పక్కన పెడితే, పిల్లలు తల్లిదండ్రులు కలిసుండాలని కోరుకుంటారా? కోరుకోరా? అని దీపనడుగుతాడు. దీప కోరుకోరా అంటే అని అంటా ఉంటే కార్తీక్, దానికెందుకంత సాగదీస్తావు? మీ అమ్మా, నాన్న విడిపోతే నువ్వు చూడగలిగావా? అని అడుగుతాడు. దీప తలదించుకొని లేదు అనంటది. అప్పుడు కార్తీక్, వాళ్ళిద్దరిని కలిపే వరకు మనమిద్దరం సరిగా తినలేదు, పడుకోలేదు. ఏ మీ అమ్మా, నాన్న గురించి నువ్వనుకున్నట్టు, మా అమ్మా, నాన్న గురించి నేననుకోనా? అని అంటా ఉంటే, దీప కారణాలు అని అనేసరికి కార్తీక్ 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. పిల్లలైతే అమ్మా, నాన్న విడిపోవాలని కోరుకోరు కదా! వాళ్ళు కలిసుండాలనే అనుకుంటారు. నేను అలాంటి ఓ సాధారణ కొడుకునే దీప. భార్యాభర్తల బంధం అంటే అత్తామామలదేనా? మా అమ్మా నాన్నలది కాదా? మా మాస్టర్ తప్పు చేశాడు. సరిదిద్దుకోలేని తప్పే చేశాడు. దాన్ని ఎలా సరిదిద్దాలో కూడా నాకర్థం కాదు. తాత క్షమించే మా నాన్నని దగ్గర తీసుకున్నాడు. మా అమ్మ తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఒకటైతే బావుంటుందని కొడుగ్గా నేననుకుంటాను కదా! అందరూ కలుస్తున్నారు అని అంటా ఉంటే దీప, అందరిని మనమే కలుపుతున్నాం బావ అని అనగానే కార్తీక్, ఆ అందరిలో మా అమ్మా నాన్న ఉండాలని నేను ఆశపడనా?
కాలికి ముల్లు గుచ్చుకొని రక్తమొస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయి. ముల్లు కనబడుతుంది, రక్తం కనబడుతుంది, కన్నీళ్ళే కనబడవు. బాధ పెట్టే ఆలోచనలు కూడా కాళ్ళకి గుచ్చుకున్న ముల్లు లాంటిదే దీపా. ఇక్కడ ముల్లు కనబడదు, రక్తము కనబడదు, కన్నీళ్ళు కనబడవు. కానీ 24 గంటలు ఆ 3 మనతోనే ఉన్నట్టుంటాయి. మన కన్నీళ్లు కూడా మనకు కనబడవు. ఎందుకంటే మనం బాధపడుతున్నామని తెలిస్తే మన వాళ్ళెక్కడ బాధపడతారో అని కన్నీళ్ళని కూడా కళ్ళ వరకు రాకుండా ఆపేస్తాం అని అంటాడు. అప్పుడు దీప సారీ బావా అని అంటా ఉంటే, సారీ దేనికి అని అడుగుతాడు. అప్పుడు దీప నేను అన్నమాట నిన్నంత బాధ పెడుతుందని తెలియదు అని అంటది. కార్తీక్ తెలిస్తే అనవు కదా అని అంటాడు. దీప నా మీద ఎందుకు కలిగావు మరి అని అడుగుతది. అప్పుడు కార్తీక్ తెలియాలని మా నాన్న గురించి మా అమ్మ ఆలోచిస్తుందా లేదా అని నేను ఒక ప్రయత్నం చేశాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం దీప. పైకి చెప్పుకోకపోయినా, తలుచుకోకపోయినా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తలుచుకుంటారు అని అంటా ఉంటే వాళ్ళిద్దరిని చూపిస్తారు. శ్రీధర్ ఏమో అటు కాంచన ఫోటోని ఫోన్‌లో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇటు కాంచనేమో రూమ్‌లో కూర్చొని తనన్న మాటలన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటది. సగం సగం పంచుకోలేనని మిమ్మల్ని పూర్తిగా వేరొకళ్ళకి ఇచ్చేశాను అని అన్న మాట, ఇంకా మీరు ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ తండ్రిగా మాత్రమే. కాంచన భర్తగా కాదు అని అంటది గదా! అవన్నీ తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటది. అటు శ్రీధర్ గూడా ఏడుస్తా ఉంటాడు. కన్నీళ్లు గారుతా ఉంటాయి. ఇక్కడ కార్తీక్ తలుచుకుంటూ బ్రతకడం దగ్గరే జీవితాలు ఆగిపోకూడదు దీప. కుటుంబాలన్నీ ఒకటి చేయాలని మన సంకల్పం. అందరూ అంటే అందులో మా అమ్మా, నాన్న ఉంటారు కదా! అని అనంగాల్నే దీప ఉంటారు బావ అని అంటది. మా నాన్నని అందరూ క్షమించారు. మా అమ్మ తప్ప. ఒప్పుకోలేని నిజాల వెనక నిద్రపోనివ్వని ఆనందాలుంటాయి. అవి మనిషికి నచ్చిన మనిషి కోసం. ఆ మాట మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని అంటా ఉంటాడు. ఇటు కాంచనని, శ్రీధర్‌ని చూపిస్తా ఉంటారు. శ్రీధర్ ఫోన్ తీసుకొని ఫోన్ చేద్దామా? వద్దా? అని అనుకుంటూ ఉంటాడు. కాంచన గూడా ఫోన్ చేద్దామా? వద్దా? అని ఫోన్ చూసుకుంటూ ఉంటది. నేను ఫోన్ చేస్తే ఆయన ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ శ్రీధర్ ఏమో నేను నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. నీకు తెలియదు కాంచన అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ కాంచనేమో నా కాల్ కోసం మీరెందుకు ఎదురు చూడాలి? కార్తీక్ చెప్పాడు కదా అని నేను మీకు ఫోన్ చేసి విష్ చేద్దామని అనుకున్నాను. అలా చేస్తే దాన్ని మీరు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటది. శ్రీధర్ ఏమో కళ్ళు తుడుచుకొని కాంచన చేయకపోతే నేనే చేస్తాను అని ఫోన్ చేస్తాడు కాంచనకి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏవండి అని అంటది. అప్పుడు శ్రీధర్ నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడే కార్తీక్ నీళ్ల బాటిల్ కోసం బయటకొస్తాడు. వింటాడు. కాంచన లేదండి మీ కాల్ కోసం వెయిట్ చేయట్లేదు. నాన్న అమ్మ కోసం ఫోన్ చేసినట్టు ఉన్నాడు. అమ్మ ఏం మాట్లాడుతదో చూద్దాం అని ఎనకాలొచ్చి నిలబడతాడు. శ్రీధర్ నా కాల్ కోసమే కాకపోతే ఫస్ట్ రింగ్‌కే ఎలా లిఫ్ట్ చేసావు అని అడుగుతాడు. కాంచనేమో ఫోన్ ఏమైనా కార్తీక్‌కి ఇవ్వమంటారా అని అడుగుతది. కార్తీక్ ఏమో అమ్మ నన్ను చూడలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ నేను నీతో మాట్లాడడానికి కాల్ చేశాను అని అంటా ఉంటే కాంచన వాడి కోసం చేశారేమో కాల్ కలవక నాకు చేశారేమో అని అనుకున్నాను అని అంటది. అప్పుడు శ్రీధర్ కొన్ని జీవితాలు అనుకోవడంలోనే తెల్లారిపోతాయి కాంచన అని అంటా ఉంటే కాంచన నేనింకా పడుకోలేదండి అని అంటది. శ్రీధర్ ఏమో తెలివైన సమాధానం అని అంటాడు. అప్పుడు కాంచన ఎందుకు ఫోన్ చేశారో చెప్తారా అని అడుగుతది. ఏం జరిగిందో కార్తీక్ చెప్పే ఉంటాడుగా అని అంటాడు. అప్పుడు కాంచన చెప్పాడు అని అనగానే నన్ను విష్ చేయాలని అనిపించలేదా అని అడుగుతాడు. ఎవరి శుభాకాంక్షల కోసమో ఎదురు చూడాల్సిన అవసరం మీకేముంది అని అంటది. కార్తీక్ ఏమో మామూలుగా మాట్లాడొచ్చు కదా ఈ మాటకి ఆయనేమంటాడో అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ నీకు అవసరం లేదేమో నేను ఎదురు చూస్తుంటాను కదా అని బాధపడుతూ అడుగుతాడు. కాంచన కూడా బాధపడుతూ కొన్ని రావు అని తెలిసినప్పుడు ఎదురు చూడడంలో అర్థం లేదు అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో తనతో కలిసి భోంచేసిందిగా ఆ సీన్ గుర్తుకు తెచ్చుకొని నాతో కలిసి భోజనం చేసినప్పుడు నువ్వు అలాగే అనుకున్నావా అని అడుగుతాడు. కాంచన ఈ మాట మరోసారి చెప్పండి అని అడుగుతది. అదే నేను నీతో కలిసి భోజనం చేసేటప్పుడు కూడా నువ్వు ఇలాగే అనుకున్నావా అని అనగానే నాతో కలిసి భోజనం చేయాలనుంది అని మీరే అన్నారు. ఒకప్పుడు నా పక్కన నిలబడ్డానికి మీరు రావాలి అని అడిగితే మీరు వచ్చారు కదా! నా మాట మీరు మన్నించినప్పుడు మీ మాట నేనెందుకు మన్నించను అని అనగానే శ్రీధర్ మన్నించే మనిషిని క్షమించలేవా అని అడుగుతాడు. మన్నించడానికి బుద్ధి సరిపోతుందండి. క్షమించడానికి మనసు కావాలి అని అంటా ఉంటే శ్రీధర్ పోనీ ఆ మనసుతోనే క్షమించు అని అడుగుతాడు. అప్పుడు కాంచన అది చనిపోయి సంవత్సరం అవుతుంది. నా మనసుకి పాడు కట్టి తడకొరివి పెట్టింది మీరే అని ఏడుస్తూ ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించాలి అంటే మీరు కట్టిన సమాధి నుండి
నా మనసు లేచి బయటికి రావాలి అని అంటా ఉంటే శ్రీధర్ కూడా ఏడుస్తూ సమాధి నేను కట్టలేదు నువ్వే కట్టుకున్నావు అని అంటాడు. అప్పుడు కాంచన అయితే నన్ను సమాధిలోనే వదిలేయండి అని అంటా ఉంటే శ్రీధర్ నాకు మనశ్శాంతి లేదు అని అంటాడు. అప్పుడు కాంచన దానికి నేను కారణం కాదు అని అనగానే చివరికి మావయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమించి దగ్గరికి తీసుకున్నారు. నీ తండ్రి చేసిన పని నువ్వెందుకు చేయలేవు అని అనగానే కాంచన నా తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నేను మీ మీద పెట్టుకున్నా కాబట్టి అని అంటది. అప్పుడు శ్రీధర్ నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. ఈ రోజు నేను సాధించాను కానీ ఆనందం లేదు. భోజనం చేశాను కానీ తృప్తి లేదు. ఎందుకో తెలుసా? నేను నీతో లేను కాంచన అని అంటా ఉంటే కాంచనేమో ఏడుస్తా ఉంటది. శ్రీధర్ నాకు మీరు కావాలి. నేను మీ మీద అధికారం అడగట్లేదు. నీతో బతికే అవకాశం అడుగుతున్నాను. క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు అని అనగానే కాంచన ఇప్పుడు మీరెవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతది. శ్రీధర్ ఏమో నా భార్యతో అని అంటాడు. మీ భార్య మీ ఇంట్లోనే ఉంది అని అంటది. అప్పుడు శ్రీధర్ మరి నీ భర్త ఎవరు అని అడుగుతాడు. నిన్నే అడిగేది మరి నీ భర్త ఎవరు అని అడుగుతాడు మళ్ళీ. వెంటనే కాంచన బ్రహ్మదేవుడు మనుషుల తలరాతలు రాసి రాసి అలసిపోయి చెయ్యి నొప్పొచ్చిందంట. ఇంకొక్క తలరాత రాసి నిద్రపోదాము అని అనుకున్నాడు. రాయాలని అనుకున్నాడే కాని చెయ్యి సహకరించలేదు. అందుకే ఈ ఒక్కటే కదా అని ఎడం చేత్తో రాశాడు. ఆ ఎడం చేత్తో రాసిన రాత నాదేనండి. ఎడం చేతికి రాత అలవాటుండదు కదా. అందుకే అక్షరాలన్నీ వంకరగా వచ్చాయి. బ్రహ్మ రాసిన నా తలరాత ఎలా ఉందంటే సిరిగల ఇంట్లో పుట్టాను. అన్నీ ఉన్నాయి. కానీ అమ్మ లేదు. పెళ్లి చేసుకున్నాను. కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తుకు తిరగడానికి కాళ్ళకి నడిచే యోగ్యత లేదు. ఉన్నదాంతోనే సంతృప్తి పడ్డాను. నా సౌభాగ్యాన్ని చూసి మురిసిపోయాను. నా 5వ తరమే నా దైవం అనుకున్నాను. నేను ఇప్పుడు ముత్తైదునే కాని భర్త లేడు. అటు శ్రీధర్ ఏడుస్తా ఉంటాడు. నేను ఉన్నాను కదా అని మీరంటారు. అది లోకానికి. కానీ నా జీవితంలో నేనెప్పుడూ ఒంటరిదాన్నే అని ఏడుస్తూ అంటది. శ్రీధర్ ఏమో మనం ఒక్కటవలేమా మళ్ళీ అని అడుగుతాడు. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి సీఈఓగా కొత్తగా బాధ్యతలు చేపడుతున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తది. ఏడుస్తా ఉంటది. శ్రీధర్ ఏమో కాంచనా కాంచనా అనే లోపు పెట్టేస్తది. థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదా అని శ్రీధర్ ఏడుస్తూ అనుకుంటూ ఉంటాడు. నీ కంట్లో కన్నీళ్లు ఈ జన్మకి తుడవగలనా అని ఏడుస్తూ అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ మెల్లగా వెనక నుండొచ్చి భుజం మీద చేయేసి అమ్మా అని అంటాడు. వెంటనే కాంచన కళ్ళు దూర్చుకొని ఏరా నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటది. కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని నీ చుట్టూ ఉన్న చీకట్లో ఈ 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదని చెప్పడానికి నేనింకా నిద్రపోలేదమ్మా. అంతా విన్నాను అనేసరికి కాంచన మీ నాన్న ఫోన్ చేశాడు అని అంటది. వెంటనే కార్తీక్ ఆయన నిన్నేం అడిగాడో నాకు తెలియదు. నువ్వన్న మాటల్ని బట్టి కొన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను నిన్నొకటే అడగాలని అనుకుంటున్నాను అని అనగానే కాంచన నువ్వేం అడుగుతావో నాకు తెలుసు అని అంటది. అప్పుడు కార్తీక్ తెలియదమ్మా. అది నేను అడిగితే గాని నీకు తెలియదు అని అనగానే అడుగు అని కాంచన అంటది. అప్పుడు కార్తీక్ ఏం జరిగినా సరే అమ్మా నాన్న కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా లేదా అని అనగానే కాంచన నేను ఓ పిల్లాడికి తల్లిగా కాదు ఒక ఆడదానిలా మాట్లాడుతున్నాను. నా మాటల్లోనే నీ ప్రశ్నకు సమాధానం దొరకొచ్చురా అని అనగానే కార్తీక్ చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు కాంచన ఒక ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా నీకు? గెలుపు. తను అన్నీ గెలిచిన మనిషిగా ఈ ప్రపంచం ముందు నిలబడాలని అనుకుంటుంది. అలా అనుకోవడంలో కూడా ఒక పొగరుంది. ఆ పొగరే ఆడదానికి అందం, ఆభరణం. తను కోరుకున్న గెలుపు తండ్రి ద్వారా దొరకకపోతే భర్త ద్వారా ఆశపడుతుంది. భర్త ద్వారా కూడా దొరకకపోతే పిల్లల దగ్గర ఆశపడుతుంది. నా అదృష్టం నాకు గెలుపు అన్ని చోట్ల దక్కింది. ఇలా అనుకోనే ఎప్పుడు ఎవరి ముందైనా తలెత్తుకొని మాట్లాడేదాన్ని. కానీ నా భర్త నా తల తీసేశాడు. నా పొగురుని చంపేశాడు. నా గెలుపుని నిలువెత్తు లోతుల్లో పాతేశాడు. తెలిసిన వాళ్ళు నలుగురున్నా అక్కడికి వెళ్ళాలంటే భయం. ఇదిగో వీళ్ళాయనే రెండో పెళ్లి చేసుకున్నాడంట అని నాకు వినపడేలా ఎక్కడంటారో అని. ఓడిపోయిన ఆడదాన్నిరా నేను. భర్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్ని. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి నా కొడుకున్నాడు కాబట్టి ఈ మాత్రమైనా తిరిగి బ్రతకగలుగుతున్నాను. లేదంటే నా ముఖం ఇంకెవ్వరికీ చూపించేదాన్ని కాదు అని అనగానే కార్తీకేమో నువ్వేం తప్పు చేశావని మొహం దాచుకోవడానికి అని అడుగుతాడు. అప్పుడు కాంచన భర్త చేసే తప్పులకు కూడా
భార్యనే నిందించే లోకంరా ఇది. ఇక్కడ బ్రతకడానికి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళ కంటే 4 మాటలని చంపేసేవాళ్ళే ఎక్కువ. నిన్ను చూసుకొనే ఏదో మొండి ధైర్యంతో బతుకుతున్నాను అనంటది. కార్తీకేమో తనలో తాను అమ్మ ఇంత బాధపడుతుంది అంటే నువ్వు నాన్న కలిసుండాలని నేనేం చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కాంచన కార్తీక్‌ని జూసి ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? అననగానే కార్తీక్ దొరకదమ్మా. ఆ మనిషి తప్పు చేశాడు. చాలా తప్పులు చేశాడు. కానీ మారాడు. నా కోసం 10,00,00,000 కట్టడానికి క్షణం కూడా ఆలోచించలేదు. ఆ మనిషిలో మార్పుని చూశాను. మంచితనం చూశాను. పశ్చాత్తాపం కూడా చూశాను. నాన్న మళ్ళీ మనతో కలవాలని కోరుకున్నాడు. అది నీకు కూడా తెలుసు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. కొడుగ్గా నేను తండ్రి గురించి, తల్లి గురించి కూడా ఆలోచిస్తాను కదా! గతంలో ఆ మనిషికి మన మీద కోపం ఉండేదని మనమే అనుకున్నాం. కానీ మన మీద ఏ కోపం లేదమ్మా. ఆయన కోపమంతా దీప మీద. తనే నా ప్రాణదాత అని తెలిసినప్పుడు సగం పోయిందిలే. ఏదో ఒక రోజు పూర్తిగా పోతుంది. ఏదైనా పోవాల్సిందే అమ్మా. అది కోపమైనా, ద్వేషమైనా, ఇద్దరి మధ్య ఉన్న దూరమైనా నేనైతే నీ సంతోషాన్నే కోరుకుంటాను. నీ కొడుకుండగా నువ్వెప్పుడూ ఓడిపోవమ్మా. నా తల్లెప్పుడు తలెత్తుకొనే ఉండాలి అని వాళ్ళమ్మని దగ్గర తీసుకుంటాడు. ఇద్దరూ బాధపడుతూ కాసేపు అలా ఉండిపోతారు. తలెత్తుకొనే ఉంటావు. నువ్వెప్పుడూ తలెత్తుకొనే ఉంటావు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాంచనేమో ఏడుస్తూ మీ నాన్న నేను కలవాలని కోరుకుంటున్నావని నాకర్థమైందిరా. కానీ అది ఈ జన్మలో జరగదు. జరగదు అని ఏడుస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. చాలా ఎమోషనల్ కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి.